కర్ణాటక ప్రభుత్వంలో మార్పు చేర్పులు పూర్తవడంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? కేబినెట్లో మార్పులకు ఏఐసీసీ కసరత్తు చేస్తున్నదా? కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకునే లక్కీ పర్సన్ ఎవరు? కేబినెట్ నుండి అవుట్ అయ్యేది ఎవరు? శాఖ మార్పు జరిగేది ఎవరికి? కేబినెట్ షఫ్లింగ్ చర్చ నేపథ్యంలో నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ మంత్రివర్గంలో మార్పు చేర్పులపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో ఖాళీగా ఉన్న 2 భర్తీల భర్తీతో పాటు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలని అధిష్టానం భావిస్తుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో పదవులు దక్కించుకునేందుకు కొందరు, పదవులు కాపాడుకునేందుకు ఇంకొందరు నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్లో 2 ఖాళీలున్నాయి. ఈ బెర్తుల భర్తీ కోసం ఎంతో మంది నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అధిష్టానం ఆయనకు పార్టీలో చేరే సమయంలోనే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కేబినెట్లో ఛాన్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బాలునాయక్ లంబాడ సామాజిక వర్గం నుండి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే బాలునాయక్ మంత్రి పదవి లేదా స్పీకర్గా అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందట హైకమాండ్. ఇక రంగారెడ్డి జిల్లా కోటాలో ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి సైతం అమాత్య పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరు నేతలు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం మినిస్టర్ పదవిపై కన్నేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరారు. ఢిల్లీ పెద్దల హామీతో కేబినెట్లో చోటు పక్కా అన్న ధీమాతో ఉన్నారు ప్రసాద్ కుమార్. మంత్రి పదవిపై ప్రసాద్ కుమార్ కు ఉన్న కాన్ఫిడెన్స్ తో స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. కాగా గత కొంతకాలంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను శాసనసభాపతిని చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న భట్టిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ఢిల్లీకి ఫిర్యాదులందాయి. దీంతో హైకమాండ్ వద్ద ఆయన గ్రాఫ్ తగ్గడంతో పాటు పార్టీ పెద్దల క్లాస్ తీసుకున్నారని సమాచారం. దీంతో గడ్డం ప్రసాద్ కుమార్ ప్లేస్ కు భట్టిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ పరిణామాలను గమనించిన భట్టి విక్రమార్క ఇటీవల కాలంలో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధిష్టానాన్ని మేనేజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు ఇతర మంత్రులు సైతం తమ పదవిని పదిలం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో నూతనంగా ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరొక బీసీ నేతకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని అధిష్టానం నిర్ణయిస్తే ఆయన సోదరుడు వెంకటరెడ్డిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పంపే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవి నుండి తప్పిస్తే ఏఐసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు ప్రపోజల్ పెట్టారట వెంకటరెడ్డి. శాఖల మార్పు అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా భట్టి విక్రమార్క దగ్గర ఉన్న ఫైనాన్స్ శాఖ మరొకరికి ఇవ్వాలని ఢిల్లీ డైరెక్షన్ ఇచ్చిందని సమాచారం. కానీ ఆర్థిక శాఖను చేపట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పేరును ప్రతిపాదిస్తే ఆయన నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన సంచలన మంత్రి పేరు తెరపైకి వచ్చిందట. కానీ స్వయానా కాంట్రాక్టర్ అయిన సదరు మినిస్టర్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తే వచ్చే అనర్థాలపై బేరీజు వేసుకుని ఢిల్లీ పెద్దలు వెన్కంజ వేశారని టాక్. అటు రెవెన్యూ శాఖ నుండి పొంగులెట్టిని తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇవే కాకుండా చాలా మంది మంత్రులు శాఖలను మార్చుకొని మంచి పోర్టుఫోలియో దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకొందరు తాజాగా బెంగళూరు వేదికగా పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారట.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో మార్పు చేర్పుల వ్యవహారం నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజా పరిణామాలు పాలకులను షేక్ చేస్తున్నాయి. పదవులను కాపాడుకునేది ఎంతమంది, డిమోషన్ ఎవరికి, ప్రమోషన్ లభించేదెవరికి, ఈ నెలలో జరిగే మంత్రివర్గ మార్పులలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.